అయితే 2047 లక్ష్యం పెట్టుకున్నప్పటికీ 2034 నాటికే 34 నాటికే జీరో పావర్టీ స్టేట్ చేయాలి ఏపీని. అంటే 2034 నాటికే 2034 నాటికే జీరో పావర్టీ స్టేట్, పేదరికం లేని రాష్ట్రంగా తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ని. ఇక్కడ జీరో పావర్టీ స్టేట్ అది. ఇప్పుడు మనం 25లో ఉన్నాం. దాదాపు 9 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేని రాష్ట్రం అవుతుందా అనేది చూడాలి. పేదలు లేని రాష్ట్రం అయితే ఆంధ్రప్రదేశ్ అనేది చూడాలి. స్వర్ణాంధ్ర సాకారం నెరవేరాలంటే పేదలు ఉండకూడదు. ఇవాళ ఇంత గోవాలో కూడా పేదరికం ఉంది. అంత రిచ్ స్టేట్ అయినా గోవా 5% పావర్టీ ఉంది. అక్కడ కూడా కేరళలో కూడా పావర్టీ ఉంది, ఆడ కూడా ఒక 6% ఉంది. మరి మన దగ్గర మరి రిచ్ స్టేట్లు గోవా, కేరళ అక్కడ ఉన్నది. మరి మన దగ్గర జీరో అవుతుందా కాదా 2034 నాటికనే చూడాలి. టార్గెట్ అయితే పెట్టుకున్నారు 2034 నాటికి 2034 నాటికి జీరో పావర్టీ స్టేట్, పేదరికం లేని రాష్ట్రంగా తీసుకురావాలి స్వర్ణాంధ్ర కోసం. అయితే అప్పటి వరకు మన రాష్ట్రంలో 100% అక్షరాస్యత ఉంటుంది. స్వర్ణాంధ్ర టార్గెట్ 100% అక్షరాస్యత. ఇక ఏముందిలేండి, అందరినీ పేర్లు రాపిస్తారు. మన బలవంతంగా దిద్దబెట్టి రాయిరా అని 3 సార్లు అంటే 4వ సారి రాస్తాడు. లిటరసీ వేరు, ఎడ్యుకేషన్ వేరండి. లిటరసీకి ఎడ్యుకేషన్ చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు లిటరేట్సా ఎడ్యుకేటర్సా? మీరు లిటరేట్సా ఎడ్యుకేటర్సా? ఓకే, నేను చెప్పిన తర్వాత మీరు లిటరేట్సా ఎడ్యుకేటర్సా మీరు అర్థం చేసుకోండి. చదవటం రాయటంలో ఉన్న నైపుణ్యతను అక్షరాస్యత అంటారండి. చదవటం రాయటంలో ఉన్న నైపుణ్యతను అక్షరాస్యత అంటారు. చదవటం రాయటంలో ఉన్న నైపుణ్యతతో పాటు ప్రతి విషయం పట్ల పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాళ్ళని విద్యావంతులు అంటారు. అంటే ఎడ్యుకేటర్స్కు లిటరేట్స్కు చాలా తేడా ఉంటుంది. ప్రతి విషయం పట్ల అవగాహన ఉండాలి. ఎక్కడ అడిగినా ఆ కాన్సెప్ట్ మీద చెప్పగలగాలి. మరి మనం గ్రూప్ 1 గ్రూప్ 2 కొడితే విద్యావేత్తలు అవుతారండి. గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టిన వాళ్ళంతా ఐఏఎస్ ఐపీఎస్, గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టిన వాళ్ళంతా ఎడ్యుకేటర్స్ చదివి అంత విద్యావేత్తలు అయిపోతారు. ప్రతి దాని మీద అవగాహన వస్తుంది మీకు. మరి అక్కడ చూడండి, అక్షరాస్యత అంటే అది 100% అక్షరాస్యత ఉండాలి. ప్లస్ ఇక్కడ మెయిన్గా మరొకటి ఏంటంటే 85 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆయు ప్రమాణం ఉండాలి. ఎన్ని సంవత్సరాలు? అందుకే విజన్ 2020 డాక్యుమెంట్ యొక్క నినాదం హెల్త్లీ హ్యాపీనెస్. ఆ డాక్యుమెంట్ తయారు చేసినప్పుడే మంచి కొటేషన్తో తయారు చేశారు. హెల్త్ హ్యాపీనెస్ అంటే చూడండి, ఇక్కడ వెల్తీ హెల్త్ అంటే హ్యాపీనెస్ అన్నారు. అంటే ఇక్కడ తెలుగులో ఏమనాలి మరి? సంపదకరమైన, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన రాష్ట్రం. వెల్త్లీ అంటే సంపద, హెల్త్లీ అంటే ఆరోగ్యం, హ్యాపీనెస్ అంటే సంతోషం. మీలో సంతోషం ఎప్పుడు ఉంటుంది? జాబ్ వచ్చిన రోజు. మీరు గ్రూప్ 2 జాబ్ వచ్చిందన్నప్పుడు నీ ఫేస్ చూడాలి. నీ ఫేస్ అప్పుడు చూడాలి. నీ గ్రూప్ 2 జాబ్ వచ్చింది అని అనౌన్స్ అయింది, అప్పుడు నీ ఫేస్ ఎంత హ్యాపీనెస్గా ఉంటుందండి. మనిషి ఎప్పుడైనా హ్యాపీగా ఉండేది ఒకటి జాబ్ వచ్చిన రోజు, 2 పెళ్లి చేసుకున్న రోజు.
3 ఇల్లు కట్టుకొని ఇంట్లో పోయే రోజు. ఈ 3 ఎప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు కూడా నవ్వుతూ ఉంటాడులేండి, కల ఉంటాడు. ఇండ్లల్లో పోయేటప్పుడు కూడా చూడండి, కొత్త ఇల్లు కట్టుకొని ఇంట్లో పోయేటప్పుడు ప్లేస్లో గ్లో ఉంటుంది. ఈ 3 నిజ జీవితంలో హ్యాపీనెస్ మనిషికి. మరి జనరల్గా చూస్తే మన ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి హ్యాపీనెస్గా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. 5,80,00,000 మంది ప్రజలు ప్లస్ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఎలాంటి డిసీజెస్ లేకుండా సంతోషకరంగా సంపద పరంగా అందరి డబ్బు పరంగా కొదవ ఉండకూడదు. ఇవాళ జనాలు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఫైనాన్షియల్ స్ట్రబుల్స్ ఎదుర్కొంటారండి. రూపాయి ఎత్తుకోవాల్సి వస్తుంది. ఫైనాన్షియల్ టెన్షన్స్ ఎక్కువైపోయినాయి జనాలకి ఈ మధ్యలో. ఒకప్పుడు ఈ ఫైనాన్షియల్ టెన్షన్స్ లేవు చూడండి, ఈ మధ్యలో అందరికీ అదే వచ్చేసింది. మరి అట్లా సంపద పరంగా ఆరోగ్యపరంగా సంతోషకరంగా ఎప్పుడైనా సంతోషం ఎప్పుడు ఉంటుందంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు సంతోషం ఉంటాడు, డబ్బులు ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది. అలా రాష్ట్రాన్ని తీసుకుపోవాలి అని అర్థం అక్కడికి. మరి ఇక్కడ మరొకటి ఏం పెట్టుకురంటే 2% లోపే నిరుద్యోగిత రేటు ఉండేటట్లు చూడాలి. మరి అసలు 0 అన్ఎంప్లాయ్మెంట్ స్టేట్ అని చెప్పలే ఇక్కడ. అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేటు బిలో 2%, 2% లోపు నిరుద్యోగిత ఉండేటట్లు చూడాలి. అంటే అప్పటి వరకు కూడా నిరుద్యోగిత అనేది ఉంటుంది. మరి నిరుద్యోగిత అనేది ఉంటుంది కానీ 2% లోపే నిరుద్యోగిత ఉండేటట్లు మనం మోటివేట్ చేయాలి, ఆ విధంగా తీసుకురావాలి. ఇంకా మెయిన్గా ఎప్పుడైనా అన్ఎంప్లాయ్మెంట్ పోవాలి, ప్రజల ఆదాయం పెరగాలి, కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలి, ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే ఈ రోజుల్లో భర్త ఒక్కడే జాబ్ చేస్తే ఫ్యామిలీ హ్యాపీగా ఉండదండి. భార్య భర్తలు జాబులు చేయాలి. ఎందుకంటే భర్త ఒక్కడు సంపాదిస్తే సరిపోయి, భార్య భర్తలు ఇద్దరు సంపాదించారు అనుకోండి, ఒకరి ఆదాయం ఏమైంది, ఖర్చు అయింది, ఒకరి ఆదాయం సంతోషానికి ఖర్చు పెట్టవచ్చు. పార్కులు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, హనీమూన్లు, కొడైకెనాళ్ళు ఇటు తిరగవచ్చు హాలిడేస్ వచ్చినప్పుడు. మరి అప్పుడు భార్యలను ఎప్పుడైనా రెస్టారెంట్లు, సినిమా హాళ్ళు అటు ఇటు తీసుకుపోయినప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటారండి. మరి తీసుకుపోవాలంటే మనం సంపాదించినవి ఏడ సరిపోతాయి, రెంట్లు, ఉప్పు, పప్పు, నూనెకి సరిపోతాయి. నీకు ఎంత జాబ్ వచ్చినా, గ్రూప్ 2 జాబ్ వచ్చినా 60,000 70,000 నీ లెవెల్, నీ గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యాను, మళ్ళీ 70,000 జీతం వచ్చిన ఆ రేంజ్లో బూట్లు వేయాలి, ఆ రేంజ్లో సొక్కేయాలి, ఆ రేంజ్లో పాయింట్ వేయాలి, ఆ రేంజ్లో ఇల్లు తీసుకోవాలి, బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ఆ రేంజ్లో కారు ఉండాలి. ఆఫీసర్కి ఏం తక్కువ లేదు ఆదాయం లేకపోయినా. మరి అప్పుడు మన జీతం పేరుకి ఆఫీసర్ అని కానీ ఆడికాడి సరిపోద్దండి. అందుకే ఇప్పుడు మెయిన్గా ఎక్కువగా ఈ విజన్ 2047లో ఏం పెట్టారంటే మహిళలకు ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించాలి. మెయిన్ మహిళా కార్మిక శక్తి 80% ఉండాలి. ఉమెన్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 80%. ఉమెన్ వర్క్ ఫోర్స్ చూడండి, ఉమెన్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 80% ఉండాలి 2047 నాటికి. మరి ఇది ఒక లక్ష్యం. ఇంకా మన రాష్ట్రం నుంచి 2047 నాటికి $400 బిలియన్ వస్తువులను ఎక్స్పోర్ట్ చేయాలి. $450 బిలియన్ వస్తువులను ఎక్స్పోర్ట్ చేయాలి. అంటే 2047 నాటికి ఎన్ని బిలియన్ డాలర్ల వస్తువులను ఎక్స్పోర్ట్ చేయాలని విజన్ 47 లక్ష్యం పెట్టుకుందంటే 450 బిలియన్ డాలర్స్. ఈ రాష్ట్రం నుంచి రకరకాల వస్తువులు ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇప్పటికి కూడా చాలా రకాల వస్తువులు ఎక్స్పోర్ట్ అవుతాయి ఇక్కడి నుంచి. ఈ ఎక్స్పోర్ట్స్లో మినిమం 47 నాటికి $450 బిలియన్స్ ఎక్స్పోర్ట్ జరిగేటట్టు ఈ రాష్ట్రం నుంచి చూడాలనేది గోల్ పెట్టుకున్నారు. మరి ఇవన్నీ విజన్ 2020 డాక్యుమెంట్లో ఇన్ని పాయింట్లు ఉన్నాయి. మెయిన్ పాయింట్లు ఇన్ని ఉన్నాయి.
మరి మెయిన్ పాయింట్లు ఇన్ని ఉన్నప్పుడు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. లోపలికి పోయిన తర్వాత విజన్ 2047 సంబంధించింది గుర్తించమంటాడు. విజన్ 2047 సంబంధించింది గుర్తుంచుకున్న 1 2 3 4 మరి 5 6 7 8 9 ఇక్కడ 10 పాయింట్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా విజన్ 2020లో ఏమున్నది అంటే ఆంధ్రప్రదేశ్ను బ్లూ ఎకానమీగా అభివృద్ధి చేయాలి. బార్డర్ ఎకానమీ మరి చూడండి, మరి బార్డర్ ఎకానమీ ఉంటుంది, బ్లూ ఎకానమీ ఉంటుంది, మరి గ్రీన్ ఎకానమీ ఉంటుంది, ఎల్లో ఎకానమీ ఉంటుంది. కరోనా కాలంలో మనం బార్డర్ ఎకానమీ చూసినామండి, క్లోజ్డ్ ఎకానమీ 2 చూసినాం కరోనా కాలంలో. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్లూ ఎకానమీగా మార్చాలంటే బ్లూ ఎకానమీ అంటే ఏదో కాదు, ఆంధ్రప్రదేశ్కు అపారమైన సముద్ర తీరరేఖ ఉంది. ఇవాళ మనం చూస్తే 1053 కిలోమీటర్ల ఏపీ యొక్క సముద్ర తీరరేఖ పొడవు. సముద్ర తీరరేఖ పెరిగిందంట. పెరుగుతుంది అంటే ఇట్లా కోస్తుంది భూమిని, ఇట్లా తీసి ఇట్లా తిరిగినప్పుడు ఇట్లా పెరుగుతుంది. మరి జిల్లాలు అవన్నీ మారిపోతాయి. మనకు సముద్ర తీరరేఖ వచ్చిన తర్వాత ఏ జిల్లాలు ఇదివరకు శ్రీకాకుళం హైయెస్ట్ ఉంటే తక్కువ వెస్ట్ గోదావరి 20 కిలోమీటర్లు అట్లా చదివినాం. ఇప్పుడు మళ్ళీ మారిపోదు, అన్ని జిల్లాల సముద్ర తీరరేఖ మారిపోద్ది లెంత్ మారిపోయిన తర్వాత. అంటే మనం పాత దాని ప్రకారం 974 కిలోమీటర్లు. అంటే మనకు బ్లూ ఎకానమీ అంటే ఏంది అంటే మెయిన్గా 974 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరరేఖ ఆంధ్రప్రదేశ్కు ఉంది కాబట్టి మెయిన్గా డీప్ సీ మరియు మైనింగ్ అండ్ ప్లస్ ఆక్వా ఫిషరీస్ సెక్టార్లను బాగా అభివృద్ధి చెయ్యాలి. బ్లూ అంటే చేపలండి, బ్లూ ఎకానమీ అంటే ఆక్వా పరిశ్రమలు, చేపల పరిశ్రమలు, డీప్ సీ అండ్ మైనింగ్. సముద్ర తీరాలు అనేక ఖనిజాలు ఉన్నాయి. మోనోజైటు, రేడియోధార్మిక అపోటైటు, మోనోజైటు, రేడియోధార్మిక మూలకాలు, తర్వాత కేజీ బేసిన్లో పెట్రోలియం, గ్యాస్ నిక్షేపాలు అంతా ఎన్నున్నాయండి మనకు సముద్ర తీరాలు. నిజంగా విశాఖపట్నంలో అపోటైట్ అనే ఖనిజం బలంగా ఉంది, ఎరువుల తయారులో వాడే ఖనిజం. తర్వాత కాకినాడ దగ్గర, సామర్లకోట దగ్గర కేజీ బేసిన్ అంట, కృష్ణా గోదావరి ప్రాంతాల్లో మనకు సహజవాయు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. మరి మనకు డీప్ సీ అంటున్నాం, ఆ సముద్ర తీరం వెంట మైనింగ్ ఉంది, సముద్ర తీరం వెంట మడ అడవులు ఉన్నాయి, సముద్ర తీరం వెంట మరి ఇక్కడ ఆక్వా పరిశ్రమ ఉంది. అంటే బ్లూ ఎకానమీ అంటే అర్థమైంది. బ్లూ ఎకానమీ అంటే మళ్ళీ చెప్పలేదు. బ్లూ ఎకానమీ అంటే సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చెయ్యాలి. అంటే ఇక్కడ చేపలు, రొయ్యల పరిశ్రమలను బాగా అభివృద్ధి చేయాలి అని అర్థం. అక్కడ బ్లూ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలి 2047 నాటికి అనేది ఒక పాయింట్. మనకి ఈ పాయింట్లో కాకుండా అదనంగా మరొకటి ఏంటంటే అభివృద్ధి చెందుతున్న రంగాల్లోకి ఎఫ్డిఐలను ఆకర్షించాలి. అంటే అభివృద్ధి చెందుతున్న రంగాల్లోకి అంటే డెవలపింగ్ సెక్టార్ ఇన్వైట్ టు ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే డెవలపింగ్ సెక్టార్ ఇన్వైట్ టు ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. డెవలపింగ్ సెక్టార్ ఇన్వైట్ టు ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐలు ఆకర్షించి ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో కొన్ని కంపెనీలను ఆంధ్రప్రదేశ్కు రాబట్టాలి. ఏ కంపెనీలు? ఫార్చ్యూన్ 500 కంపెనీలు అని ఉంటాయి. 500 కంపెనీల్లో కొన్ని కంపెనీలు ఉంటాయి. 500 కంపెనీల జాబితాలో ఉంటాయి కొన్ని కంపెనీలు. ఆ కంపెనీలు ఏపీలో ఉన్నాయా? ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఒక్క కంపెనీ అయినా ఏపీలో ఉందా? అంటే ఏపీ అభివృద్ధి చెందాలి, ఏపీ రూపురేఖలు మారాలి, ఏపీ అన్ని రంగాల్లో దూసుకుపోవాలంటే ఆ కంపెనీలు ఏపీలోకి రావాలి. మరి ఆ కంపెనీలు ఏపీలోకి రావాలంటే అంత ఈజీగా రావండి.
అంత ఈజీగా రావు. అందుకే అభివృద్ధి చెందుతున్న రంగాల్లోకి విదేశ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించి ఫార్చ్యూన్ 500 కంపెనీలో కొన్ని కంపెనీలను రాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చేయాలనేది ఒక అంశం. ఇలా ఇంకా నదుల అనుసంధానం చేయాలి. స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రం తీసుకుపోవాలంటే స్వర్ణాంధ్ర అంటే వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధి ఉండాలి. 3 రంగాల అభివృద్ధి ఉండాలి. 3 రంగాల అభివృద్ధి ఉండాలంటే వ్యవసాయం కూడా పచ్చగా ఉండాలి, రైతులు కూడా అభివృద్ధి చెందాలి. మరి రైతులు అభివృద్ధి చెందాలంటే రైతులకు ఏం కావాలి? వాటర్ కావాలి. మరి ఆంధ్ర అభివృద్ధి చెందితే స్వర్ణాంధ్ర కాదు, రాయలసీమ కూడా అభివృద్ధి చెందాలి. రాయలసీమ కూడా ఆంధ్రాలో భాగం. మరి రాయలసీమ ఏముంది? చిన్న చిన్న రాళ్ళు ఉన్న సీమ. మరి రత్నాల సీమ అని రాయలసీమ అని అంటారు, కానీ మరి రత్నాలు ఉండొచ్చు, కానీ అక్కడ ఏమున్నదండి? ఏం పంటలు పండుతాయి? ఏముంది? అంత పేదరికం అది. మరి ఆంధ్రాతో పోలితే ఈ మధ్యలో హార్టికల్చర్ పండ్ల గిన్నె కోనసీమ పోయి రాయలసీమ వస్తుంది, కోనసీమ కనుమరుగైపోయి రాయలసీమ వస్తుంది. మరి అలాంటప్పుడు ఇంకా రాయలసీమ చాలా అభివృద్ధి చెందాలి. అందుకే ఇక్కడ కృష్ణా, గోదావరి నదులు ఆంధ్రాలు ఉన్నాయి. మరి పెన్నా నది రాయలసీమలో ఉంది. ఈ 3 నదులను ఏం చేయాలి? అనుసంధానం చేసి, నదులను అనుసంధానం చేసి లోతట్టు పెంచి రవాణాకు అనుకూలంగా కూడా ఉపయోగించుకోవాలి. గోదావరి నది మీద కూడా డ్రై పోర్ట్లు ఏర్పాటు చేయాలి. కృష్ణా నది మీద కూడా డ్రై పోర్ట్లు ఏర్పాటు చేయాలి. పెన్నా నది మీద కూడా డ్రై పోర్ట్లు ఏర్పాటు చేయాలి. డ్రై పోర్ట్లు వేరు, సీ పోర్ట్లు వేరు. సముద్రంలో పోయే వాటిని సీ పోర్ట్లు అంటాం, నదులలో పోయే వాటిని డ్రై పోర్ట్లు అంటాం. మొన్న విజయవాడలో చంద్రబాబు నాయుడు ప్రయోగం చేసిండు. విజయవాడ నుంచి శ్రీశైలం వరకు వాటర్లోకి వెళ్ళి విమానం వచ్చి శ్రీశైలం దగ్గర ఆగుతుందండి. వాటర్లో ప్రయాణం చేసే విమానాలు, వాటర్ మీద ఇట్లా స్లీప్ ప్లేన్ మొన్న స్టార్ట్ చేసిండు ఆయన. భవానీ అక్కడ ఇట్లా లాంచ్ చేస్తారు, లేస్తుంది, లేచి మళ్ళీ అక్కడ పులిచింతల ప్రాజెక్ట్ కానీ పైకి లేచి మళ్ళీ కింద పడుతుంది, మళ్ళీ వచ్చి నాగార్జున సాగర్ కాడ పైకి లేచి కింద పడుతుంది, మళ్ళీ వాటర్లో వచ్చి శ్రీశైలం దగ్గర ఆగుతుంది. అందుకే గాలిలో ఎగిరే కార్లు అంటున్నాం, ఆకాశంలో ఎగిరే డ్రోన్లు అంటున్నాం, ఆకాశంలో పోయే రూప్ వేలు అంటున్నాం, నీటిలో వేగంగా ప్రయాణించే కార్లు అంటున్నాం. చూడండి, ఇప్పుడు భవానీ దీపం నుంచి శ్రీశైలం వాడు ఎంత షార్ట్కట్ తొందరగా వస్తాడండి. ఇంకో ఆ విధంగా అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటిది అంటే నదులను ఒక నదిని అనుసంధానం చేయాలి. చేసి నదుల యొక్క లోతట్టు ప్రాంతాలు పెంచి రవాణాకు అనుకూలంగా ఉపయోగించుకోవాలనేది కూడా మెయిన్గా విజన్ 2047లో ఉంది. ఇక ట్రాన్స్ఫర్ టు గ్రీన్ ఎనర్జీ కారిడార్స్, ట్రాన్సిషన్ టు గ్రీన్ ఎనర్జీ కారిడార్. ఇందాకనే మీకు చెప్పినది ఆల్రెడీ మనం మన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో చెప్పిన. అంటే గ్రీన్ ఎనర్జీ కారిడార్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. అంటే స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మనం పోవాలంటే మెయిన్గా గ్రీన్ ఎనర్జీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. గ్రీన్ ఎనర్జీ అంటే హైడ్రోజన్ కానీ, బయోఫ్యూయల్ కానీ, సోలార్ కానీ, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా గ్రీన్ ఎనర్జీ కారిడార్గా కూడా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలనేది 2047 మనకు విజన్ 2047లో ఒక అంశంగా ఉంది. మరి ఇంకా మనం జనరల్గా చూస్తే ఈ విజన్ 2047 ఎన్ని అంశాల మీద ఆధారపడి రూపొందించడం జరిగింది? ఇందాక చెప్పినని 2047 లక్ష్యాలు, విజన్ లక్ష్యాలు ఇవన్నీ, ఈ 10 కూడా. మరి విజన్ 2047 ఎన్ని అంశాల మీద ఆధారపడి రూపొందించడం జరిగిందంటే 12 అంశాల మీద ఆధారపడి రూపొందించడం జరిగింది. ఎన్ని అంశాలు? 12 అంశాలు. మరి ఆ 12 అంశాల మీద 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ ఆధారపడి స్వర్ణాంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ రూపొందించారు. మరి ఏంటిది? సుస్థిరమైన ప్రభుత్వం అంట.
2047 నాటికి సుస్థిరమైన ప్రభుత్వం, ఒకటే ప్రభుత్వం ఉండాలి. మరి ప్రభుత్వాలు మారితే మళ్ళా లక్ష్యం కష్టం, 2047 లక్ష్యం కష్టం. మళ్ళా 2009లో జగన్ వచ్చిండనుకో, చెప్పలేం కదా. ఒక చెప్పలేం, నువ్వు కాదు ఓటేసేది, నేను కాదు ఓటేసేది, మాస్ పీపుల్స్. వాస్తవానికి ఇప్పటికి చూడండి, తెలంగాణలో కేసీఆర్ పోయిండు అని బాధపడతారు, నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారు కేసీఆర్ పోయింది పీడ విరగపోయిందని. కానీ ఊళ్ళలో మాస్ జనాలు మొత్తం మా కేసీఆర్ పోయిండు, మాకు డబ్బులు రావట్లేదు, మళ్ళీ మా కేసీఆర్ వచ్చినా బాగుంటుంది, ఈయన డబ్బులు ఎత్తాలి, ఓన్లీ ఉద్యోగాలు ఎత్తండి, మొత్తం ఉద్యోగాల మీద పడ్డాడు ఈయన, బాగా చేస్తాడు ఉద్యోగాలు. మరి నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారు తెలంగాణలో ఇప్పుడు. మరి ఊళ్ళల్లో ముసలి వాళ్ళ పెన్షన్ పెంచలేదని వాళ్ళు తిడతా ఉంటారు, రైతులకు రైతు బంధు లేదు వాళ్ళు తిడతా, వాళ్ళు ఓట్లు ఎత్తినాయి కదా రేపు నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ మారేది. నిరుద్యోగులు ఏడెత్తారు నాన్న ఓట్లు. అంటే ఏదైనా మనం చెప్పలేము. విజన్ 2047 మారాలంటే అప్పటి వరకు ఇంకా 5 సంవత్సరాల వరకు ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో తెలియదు. అందుకే ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వము అనే ఒక ముఖ్య అంశాన్ని 12 అంశాల్లో చేర్చారండి. సుస్థిరమైన పరిపాలన, డిజిటల్ పరిపాలన అనేది కూడా ఉన్నదండి. మరి సుస్థిరమైన పరిపాలన, డిజిటల్ పరిపాలన అనేది కూడా ఈ పాలసీలో మనకు ఉన్నది. మరి ఇక్కడ జనరల్గా మనం ఒకసారి తీసుకుంటే మీరు ఇక్కడ జనరల్గా మీరు చూడండి, ఇంకా వృద్ధి కేంద్రాలుగా మహానగరాలు, వృద్ధి కేంద్రాలుగా మహానగరాలు. మరి వృద్ధి కేంద్రంగా మహానగరాలు అంటే జనరల్గా మనం తీసుకుంటే ఇక్కడ అదొకటి మూడో అంశంగా జోడించారు. ఒక 12 అంశాలు ఉన్నాయి. ఆ 12 అంశాలు మనకు ఒకటి ఏం చెప్పిన, సుపరిపాలన ఒకటి చెప్పిన, రెండవది సుస్థిరమైన ప్రభుత్వం చెప్పిన, మూడవది వృద్ధి కేంద్రంగా మహానగరాలు చెప్పినాం, నాలుగవది మనం మేజర్గా ఇక్కడ 12 అంశాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు మన 12 అంశాల్లో విజన్ మరి 2047 12 అంశాల మీద అడగడా అనేది మనకు పాయింట్ మనం ఖచ్చితంగా గెట్ చేయలేము. ఒకవేళ 12 అంశాలకు సంబంధించింది అన్నాడు అనుకోండి, దాని మీద మనకు కొంత అవగాహన ఉండాలి. ఒకవేళ అంత డెప్త్ గడితే కూడా అందరు చేయాలని గ్యారంటీ ఏం లేదు. 12 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు 3 అంశాలు నేను చెప్పిన, నాలుగోది ఏంటంటే ఐ వాల్యూ. ఇక్కడ ఐ వాల్యూ ఏమని రాసిందంటే ఐ వాల్యూ ఇక్కడ ఐ వాల్యూ అగ్రి అండ్ ప్రాసెసింగ్ పవర్ హౌస్ అన్నాడు. ఐ వాల్యూ అగ్రి అండ్ ప్రాసెసింగ్ పవర్ హౌస్. ఇది ఒకటి. ఇంకా మెయిన్గా పరిశ్రమ ఆధారిత నైపుణ్యాల పెంపుదల. అంటే ఇక్కడ ఐ వాల్యూ అగ్రి అండ్ ప్రాసెసింగ్ పవర్ హౌస్ అనే ఒక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాలి. పరిశ్రమ ఆధారిత నైపుణ్యాల పెంపుదల అంటే పరిశ్రమలో పనిచేయటానికి స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలన్నట్టు. ఇక్కడ పరిశ్రమ ఆధారిత నైపుణ్యాల్లో పెంపుదల ఇదొక లక్ష్యం, ఇదొక అంశం ఉంది. 12 అంశాలు అంటే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల్లో పనిచేయటానికి ఇక్కడ యువతలో నైపుణ్య అవకాశాలను పెంపొందించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. మెయిన్ అదొక లక్ష్యం ఉన్నది. మరొక లక్ష్యం ఏముందంటే మెయిన్గా సాంకేతికతో కూడిన అందుబాటులో ఉండే వైద్యం, టెక్నాలజీతో కూడిన వైద్యం.
సాంకేతికతో కూడిన వైద్యాన్ని అందించాలి అనేది కూడా మనకు 12 అంశాల్లో ఒకటిగా పరిగణించబడ్డది. నెక్స్ట్ పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయటం. డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం సెక్టార్, పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయటం, పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చేయటం. మరి పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలనేది కూడా లక్ష్యంలో ఉంది. ఇప్పుడు మనకు ఇది ఆంధ్రప్రదేశ్, ఇది ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు దీన్ని మనం ఉత్తరం అన్నాం, దీన్ని దక్షిణం అన్నాం, ఇది పశ్చిమం అన్నాం, ఇది తూర్పు అన్నాం. మరి ఇక్కడ దక్షిణం ఎక్కడ? ఇది దక్షిణం, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పడమర. మనకు 2047 స్వర్ణాంధ్ర లక్ష్యం నెరవేరాలంటే రవాణా రంగంలో కానీ, రోడ్ ట్రాన్స్పోర్ట్లో కానీ, ఎయిర్ ట్రాన్స్పోర్ట్లో కానీ, వాటర్ ట్రాన్స్పోర్ట్లో కానీ, మరి ఇక్కడ రోడ్ ట్రాన్స్పోర్ట్లో కానీ ఈ తూర్పు తీరాన లాజిస్టిక్ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలనేది కూడా ఈ 12 అంశాల్లో ఒకటి. తూర్పు తీరాన లాజిస్టిక్ కేంద్రం, లాజిస్టిక్ సెంట్రల్ ఎస్టాబ్లిష్ బై ఈస్ట్ ఏరియా, లాజిస్టిక్ సెంటర్ ఎస్టాబ్లిష్డ్ బై ఈస్ట్ ఏరియా. అంటే లాజిస్టిక్ అంటే ఏంటిది? అంటే మనం ఇప్పుడు కార్గో అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు మనకు చూడండి ఆర్టీసీలో కార్గో వచ్చింది, మనకు రైల్వేలలో కార్గో ఉంటుంది, గూడ్స్ తీసుకుపోతాయి, విమానాలలో కార్గో ఉంటుంది, మనకు జల మార్గాలలో 2 ఉంటాయి, ప్రయాణికుల ఓడలు ఉంటాయి, మన కార్గో అంటే సరుకు తీసుకుపోయే ఓడలు ఉంటాయి. అయితే ఈ సరుకు అంతా వచ్చిన తర్వాత డంపు చేస్తారు. ఒక్కడ డంపు చేయడానికి కూడా ఒక ప్లేస్ ఉంటుంది, ఒక లాజిస్టిక్, ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు పార్క్ ఏర్పాటు చేయాలి. పార్క్ ఏర్పాటు చేసి మనం సముద్ర తీరాన ఆ షిప్ యార్డ్లో వచ్చిన సరుకునంతా అక్కడ పార్కులో డంపు చేస్తారు, దాన్ని లాజిస్టిక్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు బస్ స్టాండ్లో చూడండి, మనం ఒక చిన్న అంటే బస్ స్టాండ్లు అంటే పెద్దగా ఉండవు అనుకోండి లాజిస్టిక్కి, మనకు పెద్ద పెద్ద పార్కులు. ఇప్పుడు తెలంగాణలో మీరు రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత బాటసింగారం వస్తుంది, అక్కడ పెద్ద లాజిస్టిక్ కేంద్రం ఏర్పాటు చేశారు, ఒక 50 ఎకరాలు. అక్కడికి వస్తే మొత్తం హైదరాబాద్కు కావాల్సినంత సరుకు అంతా అక్కడికి వచ్చి ఆ నుంచి డంప్ అవుతూ ఉంటుంది. అన్ని లారీలు అన్నీ అక్కడ తీసుకొచ్చి డంప్ చేస్తాయి, దాన్ని లాజిస్టిక్ కేంద్రం అంటాం. ఆంధ్రప్రదేశ్లో కూడా తూర్పు తీరాన ఒక లాజిస్టిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ విజన్ 47లో పొందుపరచడం జరిగింది. ఇంకా పారిశ్రామిక పునరుత్పాదకాల కేంద్రం, పారిశ్రామిక పునరుత్పాదకాల కేంద్రాన్ని తీసుకురావాలి. ఇండస్ట్రియల్ రీహెబిలిటీస్ సెంటర్ని లాంచ్ చేయాలి. పారిశ్రామిక పునరుత్పాదక కేంద్రాలను ఏర్పాటు చేయాలనేది కూడా ఈ ఇండస్ట్రియల్ పాలసీలో అంటే ఈ దీంట్లో ఉన్నది. అంటే ఈ విజన్ 2047లో ఉన్నది పారిశ్రామిక పునరుత్పాదక కేంద్రం అండి. ఇప్పుడు ఎన్ని అయినాయి? 9 అయినాయి. 10వది ఏంటంటే గౌరవప్రదమైన జీవనాన్ని అందించడం. అంటే చూడండి, అంటే బ్యూటిఫుల్ లైఫ్ అనేది కూడా విజన్ 2047లో ఒకటి. గౌరవప్రదమైన జీవనాన్ని అందించడం, ప్రజలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించడం, వాతావరణానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వటం. ఎన్విరాన్మెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్, వాతావరణానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వటం. మరి వాతావరణానికి మొదటి ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది 2047లో 12 అంశాల్లో ఒకటి. ఇక అత్యున్నత నాణ్యత జనరేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయటం, అత్యున్నత నాణ్యతను భవిష్యత్ జనరేషన్కి అందించటం. అంటే క్వాలిటీని జనరేషన్కి అందించడం అంటాడు. అంటే అర్థమైంది, అన్ని రంగాల్లో రాబోయే జనరేషన్కి మంచి క్వాలిటీ అందించాలి. అంటే రాబోయే రోజుల్లో మంచి నాణ్యతను, మరి మంచి నాణ్యత అంటే క్వాలిటీ నాణ్యతను జనరేషన్కి, వచ్చే జనరేషన్కి అందించాలనేది 12 అంశాలు తీసుకొచ్చారు. మనకి 12 అంశాలు అడుగుతారా అడగరా అనేది ఇంపార్టెంట్ కాదు, అది 12 అంశాల మీద ఆధారపడి విజన్ 2047 రూపొందించారు. మనకు ఆ 12 అంశాలు ఎన్ని అంశాలు అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, తర్వాత లక్ష్యాలు, దాంట్లో ముఖ్యాంశాలు గుర్తుపెట్టుకోవాలి.